ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మెగారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు. రుతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశమన్నారు భట్టి. తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవన్నారు. శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇంకా ఇతర పెద్దలందరితో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరుగుతుంది. తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశీస్సులు మెండుగా ఇవ్వవలసిందిగా వారిని కోరుతున్నాం. శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుని వారి